హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉన్నారట. వాళ్ళు ఒకళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట పెళ్ళైన కొత్తలో. కొంతకాలం అయ్యేసరికి ఒకళ్ళ పని ఒకళ్ళకి నచ్చట్లేదట, ఒకళ్ళు మాట్లాడింది ఒకళ్ళకి నచ్చట్లేదంట. విసిగినట్టుగా ఒకరికొకళ్ళు విరక్తిగా బిహేవ్ చేస్తూ ఉన్నారంట. అయితే భర్త భార్యను చంపేయాలని ప్రయత్నించాడంట. ఆ వైబ్రేషన్స్తో భార్య కూడా తను భరించలేకపోతున్నానని ఒక సాధువు దగ్గరికి వెళ్ళి సాధువుని అడిగారంట. స్వామీజీ, ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండే భర్త ఇప్పుడు ప్రతి విషయాన్ని విసుక్కుంటున్నాడు, మాట్లాడితేనే నచ్చట్లేదు, ఏం చేయాలి, మీ సలహా ఏమన్నా ఇవ్వండి అంటే, ఒక టానిక్ ఇస్తానమ్మా, రోజు ప్రేమగా అందులో ఒక్కొక్క డ్రాప్ వేసి తనకి తాగించడం కానీ ఆహారంలో తినిపించడం కానీ చెయ్యి అని చెప్పి ఒక చిన్న చేసా ఇచ్చాడంట. సరే, తను మనసులో చంపేస్తున్నాను భర్తని అన్న భావంతో ఉన్న సాధువు చెప్పినట్టు ఒక్కొక్క డ్రాప్ వేసి రోజు ఇస్తూ ఉందంట. పాలు ఆహార పదార్థాల్లోనే వేసిస్తుందంట. ఈ లోపల భర్త కూడా వెళ్ళి ఇంకొక సాధువు దగ్గర అడిగాడంట, స్వామీజీ, ఇలాగ భార్య ఎప్పుడు వ్యతిరేక మాటలే మాట్లాడుతుంది, ఫస్ట్లో చాలా పెళ్ళైన కొత్తలో చాలా బాగుండేవాళ్ళం, ప్రతి విషయంలో విసిగిపోతున్నాను, ఆవిడ నేను భరించలేను, ఏం చేయమంటారు అని అడిగాడంట. అడిగితే స్వామీజీ చెప్పారంట, ఆమె ఒక 1 మంత్ కంటే ఎక్కువ బతకదయ్యా, కళ్ళు మూసుకొని చూస్తే ఆమె ఆయుష్ చాలా తక్కువగా ఉంది, ఆమె 1 మంత్లో ఆమెకి ఏమి నచ్చితే అది చెయ్యి, తను ఆత్మ సంతృప్తితో పోయేటట్టుగా అని చెప్పాడంట. చెప్తే సరే అని అప్పటి నుంచి తను కూడా ఇంకా 1 మంతే బతుకుతుందా, మళ్ళీ ఎలాగా ఏంటి, నా లైఫ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇక ఆహారం నేనే వండుకు తినాలా, లేకపోతే ఏం జరుగుతుందో ఏంటో భవిష్యత్తు అది ఇదని బాధపడుతూ ఉన్నాడంట. ఈ లోపల కొంతకాలం గడిచిపోయిందంట. సాధువు తన పని తను చూసుకొని వేరే వేరే ప్లేస్లకి వెళ్ళిపోయాడు. అయితే కొంతకాలం తర్వాత వీళ్ళు ఒకరికొకరు ప్రేమగా ఒకరి మీద ఒకళ్ళు, అయ్యో ఇంకా ఇలా అయిపోతే ఎలాగని ప్రేమని వ్యక్తం చేస్తూ ఒక 1 మంత్ 2 మంత్స్ అయ్యాక ఇంకేం జరగకపోతే ఆ సాధువు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వెళ్తే ఒక చోట మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కనిపించాడంట. అప్పుడు అమ్మ భార్య వెళ్ళి అడిగితే, అమ్మ నువ్వు భయపడకు, నువ్వు ఇప్పుడు వద్దు, ఇది నేను తప్పు చేస్తున్నాను, నాలో మార్పు తెచ్చినందుకు థ్యాంక్ యూ స్వామీజీ, మరి ఇప్పుడు నేను చేసేది ఏంటి, అలా నాకు నా భర్త ఎప్పటికీ కావాలి అది ఇదని అడిగిందంట. అడిగితే స్వామీజీ అన్నారంట, అమ్మ నీకేమి నేనేమి ఏమి వ్యతిరేకం ఉంది, ఏమేమి లేదు, ఒక తేనె చేశాను ఇచ్చాను, నీలో మార్పు కోసమే ఇలా ఇచ్చాను, మీ ఇద్దరు చాలా మంచిగా ఇప్పుడు సఖ్యతగా ఉన్నారు, ఒకళ్ళ విలువలు ఒకళ్ళు తెలుసుకున్నారు కనుక మీరు ఎప్పుడు మంచిగానే ఉంటారు, ఇక నేనేమి నెగిటివ్ ఏమి చేయలేదు అని చెప్పాడంట. థ్యాంక్ యూ స్వామీజీ అని కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఈ లోపల భర్త కూడా వచ్చాడంట. వస్తే అతనికి కూడా ఏం లేదు, నేను అబద్ధం చెప్పాను, మీలో ప్రేమ పెరగటానికి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని ఇలా చెప్పాను, మంచిగా కానీ లోక శ్రేయస్కరమైన పనులే సాధువులు చేస్తారు, మీరు నెగిటివిటీలో పడినప్పుడు ఇలాంటి మంచి విషయాలు చెప్పడం వల్ల గురువు అనుగ్రహాలు పొందుతారు, గురువుని దర్శించుకొని గురు మార్గంలో నడవటం వల్ల మీకు ఇవన్నీ మంచి జరుగుతాయి, అందుకే మా గురువుని ఆశ్రయించండి అని చెప్పి స్వామీజీ వాళ్ళు రియలైజేషన్ వచ్చినందుకు సంతోషపడి తన పని తను చేసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ అంతర్లోకి వెళ్ళి శక్తిని పొందవచ్చు అని వాళ్ళకి కూడా చెప్పి స్వామి తన పనిలో తను ఉన్నారట. ఈ స్టోరీని బట్టి మీరు చాలా వరకు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.